మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. హలో అండి, నమస్తే. సో నాకు ఒక డౌట్ ఏంటంటే, మనకి ఒక పర్సన్ ఒకవేళ 60 years ఆఫ్ ఏజ్కి ఒక 50K రావాలి అనుకుంటున్నారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే ఒక 35 years పర్సన్, 40 years పర్సన్, ఇంకా 45 years పర్సన్ అనుకోండి. ఒక 60 years ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్లో ఒక 50K వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత కార్పస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది? అండ్ ఇప్పుడు ఎస్ఐపిస్ తీసుకోవాలన్నా కానీ ఎంతది వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది యాక్చువల్లీ? కీర్తి గారు, మంచి దీంట్లో ఎక్కువ క్యాల్కులేషన్స్ ఉంటాయి మేడం. ఓకే, మనం మాట్లాడుకుందాము. కాకపోతే మీరు చెప్పినట్టుగా 35, 40, 45 కాకుండా 30, 35, 40 చెప్తాను మేడం. ఇప్పుడు మేడం జనరల్గా ఎవరైనా ఒక ఇన్వెస్టర్కి ఆయనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక 50,000 కావాలి ఎక్స్పెన్సెస్ కోసం. సో ఆ 60 years వచ్చినప్పటికీ, రిటైర్మెంట్ వచ్చినప్పటికీ ఒక 30 సంవత్సరాలు ఆయన ఎంత కార్పస్ క్రియేట్ చేసుకోవాలి, ఎంత ఎస్ఐపి కట్టాలనేది మాట్లాడదాం. ఫస్ట్ మేడం 30 years తీసుకుందాం. మేడం ఇక్కడ మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇంక్లూడ్ చేయవలసింది ఏంటంటే ఇన్ఫ్లేషన్. 6% ఇన్ఫ్లేషన్ అనేది, ఓకే, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుందో ఆ ఇన్ఫ్లేషన్ అనేది మనం ఇంక్లూడ్ చేసి క్యాల్కులేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 30 years తీసుకుందాం మేడం. ఎవరైతే 30 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు 60 yearsకి రిటైర్ అవుతారు. రైట్, 60 years రిటైర్ అయినప్పటికీ ఆయనకి 50,000 డబ్బులు కావాలి ఎక్స్పెన్సెస్. సో ఆ విధంగా చూసుకుంటే ఆయన బతికే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 years అనుకున్నా, అంటే 20 years, 60 years 20 years కావాలి. 20 years వరకు బతుకుతారు అనుకుని ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు. రైట్, ఇక్కడ ఏంటంటే 6% ఇన్ఫ్లేషన్ తీసుకున్నాను మేడం నేను. ఓకే, తీసుకుని వాళ్ళకి కావాల్సిన కార్పస్ మేడం 30 సంవత్సరాల అబ్బాయికి 60 years రిటైర్ అవ్వాలి అనుకుంటే 7.21 crores, 7,21 lakhs కార్పస్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మేడం ఆయన కట్టవలసిన సిప్ 17,600 per month. ఓకే, ఒక 30 years పర్సన్ అయితే 30 years పర్సన్ అయితే. ఇప్పుడు అదే 35 years తీసుకుందాం. 35 years 60 yearsకి రిటైర్ అవ్వాలి, 50,000 ఎక్స్పెన్సెస్ కావాలి, 80 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, అంటే 20 years మోర్ ఫ్రమ్ 60 రిటైర్మెంట్ నుంచి. ఒక 6% అగైన్ ఇన్ఫ్లేషన్ అండి. ఇక్కడ కావాల్సిన కార్పస్ క్రియేట్ చేయవలసిన కార్పస్ 5,39 lakhs, 5.39 crores. రైట్, సో ఇక్కడ మేడం ఎస్ఐపి అమౌంట్ ఏమో 24,300 per month. ఓకే, ఎక్కువ అవుతూ వస్తుంది అయితే. చూసారా, 17,600 ఇక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ ఎస్ఐపి అమౌంట్ పెరుగుతుంది కానీ కార్పస్ తగ్గుతుంది. చూడండి, కార్పస్ తగ్గుతుంది. తర్వాత 40 years, 60 years రిటైర్మెంట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అగైన్ 80 years. ఓకే, 50,000 ఎక్స్పెన్సెస్ కావాలి, డబ్బులు కావాలి ఆయనకి ఎక్స్పెన్సెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 60. 6% ఇన్ఫ్లేషన్ తీసుకున్నాం. ఇక్కడ కావాల్సింది 4.03 crores కార్పస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఇంకా తగ్గింది. సో ఇప్పుడు ఆయన కట్టవలసిన ఎస్ఐపి 34,300. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఏజ్ 30 yearsకే స్టార్ట్ చేయాలి, అది చేసి క్రియేట్ చేసుకుంటే 7.21. రైట్, కార్పస్ మనకి తగ్గుతుంది 7.21 నుంచి 5.39, 4.03, అంటే 30, 35, 40 years. అంటే 7.21, 5.39, 4.03 crores తగ్గుతుంది కార్పస్, మనకు కావాల్సిన కార్పస్. కానీ వాళ్ళు కట్టవలసిన సిప్ అమౌంట్లు చూడండి, 17,600, 24,300, 34,300 కట్టుకోవాలి. సో ఇప్పుడు మేడం జనరల్ గా ఇది పక్క పెడదాం మేడం. మన స్ట్రాటజీ 30, 35, 40 years, 60 years రిటైర్మెంట్, 50,000 ఎక్స్పెన్సెస్ అని పక్క పెడదాం. జనరల్ గా కొంతమంది ఏం చేస్తారంటే ఎర్లీ, మనం మాట్లాడుతుంటాం కదా, స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ అని. సో 25-30 years చేశారనుకోండి, ఈ 17,000, 20,000, 25,000, 30,000 కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. సో చేసేటప్పుడు వాళ్ళ కార్పస్ అనేది ఇంకా మంచిగా పెరుగుతుంది. రైట్, సో కార్పస్ అనేది మంచిగా పెరిగేటప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ కూడా మనం ఎక్కువచ్చు. మన
ఆ 50,000 ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇంకా కావాలనుకుంటున్నారో అది ఇంకా ఎక్కువ రావచ్చు. అవును. సో తెలుసో తెలియకో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయరు, అంటే ఇన్ఫ్లేషన్ అన్ని కన్సిడర్ చేయరు, బట్ ఒక కార్పస్ క్రియేట్ చేసుకోవాలని ఒక మైండ్ లో ఉంటుంది. మనం మాట్లాడుకుంటాం 3 crores 6 crores. నన్ను అడిగితే నేను ఎప్పుడు మినిమం 5 crores టార్గెట్ చేయాలి, ఎందుకంటే డౌన్ ద లైన్ 20-30 years ఇప్పుడు ఉండే లక్షల్లో ఇప్పుడే కోట్లు కావాలి, ఇప్పుడు ఇంకా లక్షలు అయితే ఇంకేమి ఉపయోగపడదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏంటంటే మేడం ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేస్తూ క్యాల్కులేషన్ అనేది చేస్తూ ఉండాలి. చేసుకుంటేనే మనం కరెక్ట్ గా ఎంత ఎస్ఐపి కట్టాలి, ఎంత కార్పస్ కావాలి. కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, ఇవన్నీ వద్దు సార్, నాకు 5 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, లేదా 100 కోట్లు కావాలి. నా ఒక వీడియోలో నేను చెప్పాను 7,800 crore ఎస్ఐపి కడితే 60 years కట్టాలి. ఫాదర్ ఒక 35, సన్ ఒక 25 years, 60 టుగెదర్ కడితే 100 కోట్లు క్రియేట్ అవుతుంది. సో అదే విధంగా సో ఇలాగ థాట్స్ ఉంటాయి. సో ఉండేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క గోల్ కి మన ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ చేస్తూ ఒక క్యాల్కులేషన్ అనేది చేసుకుంటూ మన ప్లానింగ్ అనేది చేస్తుండాలి. సో ఈ విధంగా ఈ 30, 35, 40 years 60 years లో రిటైర్ అయిపోయి అప్పుడు ఒక 50,000 కావాలనుకునేటప్పుడు వాళ్ళు ఇంకా ఒక 20 సంవత్సరాలు బతుకుతారు అనుకునే ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ అప్పుడు ఎంత ఇన్ఫ్లేషన్ ఉందో అది తీసుకుని క్యాల్కులేట్ చేసుకుని వాళ్ళ సిప్ అమౌంట్ ఎంత కట్టుకోవాలి, వాళ్ళ కార్పస్ ఎంత క్రియేట్ అవ్వాలి, ఈ 2 ఆస్పెక్ట్స్ చూసుకోవాలి కంపల్సరీ. 3 ఆస్పెక్ట్స్, 1 ఇన్ఫ్లేషన్, కార్పస్ ఎంత క్రియేట్ చేసుకోవాలి, ఎస్ఐపి ఎంత కట్టాలి. 3 తెలిసినప్పుడు మన ప్లానింగ్ అనేది కరెక్ట్ గా వెళ్తుంది. సో రిటర్న్స్ కూడా మనం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫ్లేషన్ ప్లస్ రియల్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు ద రిటర్న్స్ ఆన్ యావరేజ్ అది చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలండి రిటైర్మెంట్ ప్లానింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.